మమ్మీ నా కోసం ఈరోజు ఫిష్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. టమోటా ప్యూరీ, చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి, కొత్తిమీర, ఉప్పు పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి ఫిషెస్ని, అల్లం తెల్లగడ్డ పేస్ట్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మేము మట్టి పాత్రలో చేస్తున్నాము. ఇందులో చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. సో ఫస్ట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మనకి కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఆవాలు, ఉద్దిపప్పు వేసి కొంచెం చిట్టపట్టం అనిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఆనియన్స్, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా స్లోగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఎల్లోయిష్ కలర్లోకి వచ్చాక ఇందులోకి పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, 2 స్పూన్స్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి బాగా వేయించుకొని మూత పెట్టేయాలి. ఒక 2-3 మినిట్స్ ఇలా ఆయిల్ పైకి తేలాక ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ని వేసుకోవచ్చు. మా చింతపండు కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మేము కొంచెం చింతపండు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాము. మీ చింతపండు పులుపుని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఇలా బాగా తెల్లిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని వేసేయాలి. ఇలా ఒక పీసెస్ తునిగిపోకుండా నీట్గా ఒకదానిపైన ఒకటి కాకుండా సైడ్లో అన్నీ సరిపోయేలాగా వేసి పెట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ముందుగానే మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పొడి వేసి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి, ముక్కలు కదలకుండా. ఇలా బాగా గరిట పెట్టి తిప్పితే ముక్కలు కదిలిపోతాయి కాబట్టి చిన్నగా మెల్లగా కదలకుండా పెట్టుకోవాలి. పైన టేస్ట్ కోసం గార్నిష్ కోసం మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. ఇది బాగా ఉడికిన తర్వాత పైన కొద్దిగా మనం పచ్చిమిర్చి చీలికలు వేసుకొని రెడీ అయిపోతుంది. టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంది అనేసి. సూపర్ ఉంది, యమ్మీ యమ్మీ టేస్టీ ఫిష్ కర్రీ రెడీ టు సర్వ్.